దేవుడా, నా అన్నయ్య అందరూ సంతోషంగా ఉండాలనుకుంటాడు. నిధి తన లైఫ్లోకొస్తే తను అన్నయ్యని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటుంది. ప్లీజ్ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగేలా చూడు. ఈ మధ్య ఎందుకో మెమరీ లాస్. ఇక్కడే పెట్టాను కదా చక్కెర డబ్బా. ఎక్కడ? అక్కడ పెట్టిన చక్కెర డబ్బా ఇక్కడికి ఎలా వచ్చింది? ఒకవేళ నేనే పడేశానా? అయ్యో, కొంపదీసి దెయ్యంగానే వచ్చిందా ఇంట్లోకి? హే లత, క్లీన్ చేయి. మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటున్నావా? మనింటికి శత్రువులే వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలన్నది మన సాంప్రదాయం. అందులోనూ మా అమ్మగారి మిత్రకూటమి వచ్చింది కదా, తోడుగా నీ హితైషి నిధి కూడా వచ్చింది. వెళ్ళి సత్కారం చెయ్యి. అది చెప్దామని వచ్చాను, అంతలో నువ్వే ఎదురొచ్చావు. థ్యాంక్స్ డాడ్. వాడు తప్పు చేయడానికి మీరే దారి చూపిస్తున్నారు. శిక్ష వెయ్యాలంటే ముందు తప్పు చెయ్యనివ్వాలి. చూస్తూ ఉండు, దానికి మన ఇల్లేంటో నేనేంటో అర్థమవుతుంది. వచ్చేశారు యజమాని గారు. రారా. బంగారు, నువ్వు ఊరుకో. నిధిని వెంట పెట్టుకెళ్ళి ఇల్లంతా చూపించు. నేనా? కర్ణా, ఇది ఆడపిల్లల పండగ. నీకిక్కడేం పనుంది? తనని తీసుకెళ్ళు. స్విమ్మింగ్ పూల్ చూసి ఎందుకు అలా అరిచావు? మన ఫ్యూచర్. మళ్ళీ నేను ఒకవేళ నీళ్ళలో పడిపోతే మీకు కాపాడడం కష్టం కదా. ఇది వీలైనంత త్వరగా నేర్చుకోవాలనుకుంటున్నాను. సరే, వెళ్దామా? యూజువల్లీ నేను సంజయ్ ఇక్కడే జిమ్ చేస్తూ ఉంటాం. ఎక్విప్మెంట్ లోపల ఉంటాయి. అయ్యో, నా వల్ల కాదు బాబు. ఏం కాదు? గట్టిగా అన్నానా? అది కలలో మిమ్మల్ని. పద వెళ్దాం. వస్తున్నాను. ఇదే కదా మీ రూము? ఏమ రైట్? ఆయనే కదా మీ తాతయ్య గారు? ఈయనంటే మీకు చాలా ఇష్టం కదా? గౌరవం. 1 minute. ఎంత పెద్ద ఇల్లున్నా ఆయన హార్ట్ లో స్పేస్ ఫుల్ ఖాళీగా ఉంది. ఆయన హార్ట్, ఈ గోడ మీద ఆర్ట్, వీటి సంగతి నేను చూసుకుంటాను. ఫస్ట్ ఈ గోడ మీద మా ఇద్దరి ఫోటో పెట్టాలి, చక్కగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడంతా ఖాళీగా ఉంది కదా, ఇక్కడ బుడ్డి బుడ్డి బొమ్మలు పెట్టాలి, చాలా క్యూట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫ్యామిలీ ఫోటో పెద్దగా పెడితే సూపర్ గా ఉంటుంది నిధి. నా కృష్ణుడు ఫోటో ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడదామా? వద్దు. ఇంతగా ఇన్వాల్వ్ అయి ఏం చూస్తున్నావు? ఈ రూమ్ బావుందా?
సార్ ఎలా ఉన్నారు సార్? ఆ, వద్దులేండి, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీ కొడుకు జోలికొచ్చిన వాళ్ళందరినీ దూరంగా పెడతానని నేను చెప్పాక మీ సంతోషం డబుల్ అయి ఉంటుంది కదా సార్? నిన్ను నువ్వు చాలా జాణనని అనుకుంటున్నావా నిధి? అనుకోవడంలో ఏముంది సార్? ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలని వచ్చాను నేను. లేకపోతే టుమ్మా కొట్టి మీ కొడుకు సంజయ్ ఉన్నాడు కదా, అతనిలాగా నేను కాలేజ్లోనే ఉండిపోయేదాన్ని. పర్వతాన్నైనా గుండు కొడతాను అన్నట్టు మాట్లాడుతున్నావు. ఆడు ఆడు, కానీ ఈరోజు తెలుస్తుంది పర్వతాన్ని కొడతావో లేదా పళ్ళు కొరుకుతూ నిలబడతావో. అర్థమయ్యేలాగే చెప్పండి సార్, పర్వాలేదు. ఎప్పటికీ ఆ కర్ణకి కావలిగా నిలబడతావా? ఈరోజు ఆ కర్ణుడికి నేను రకరకాల చుక్కలు చూపిస్తాను. అప్పుడు నా ముందు నువ్వు పిల్లకాకివని నీకు అర్థమవుతుంది. ఏంటి సార్ చెప్పమంటే ఆలోచిస్తూ నిలబడ్డారు? మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతాను నేను. అలా అయితే మీరు చాలా ఆలోచించాలి సార్. ఆర్ యు ఓకే? నాకేమవుతుంది సార్, నేను బానే ఉన్నాను. మీరు ఎవరినో అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారంతే. పద. హ్మ్. నిధి, నిన్ను కర్ణాన్ని దూరం చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. నిధి, ఇంకా ఇక్కడే నిలబడ్డా? అందరూ ఎదురు చూస్తున్నారు, పద వెళదాం. నాకోసమా? నీకోసమే. అందరూ వచ్చేశారు, పద వెళ్దాం. ఒక్క నిమిషం, పద. నిధి, కూర్చో. కూర్చో. తనే మా అమ్మాయి, మీ అబ్బాయిలాగా ఫేమస్ డాక్టర్ కాబోతున్న డాక్టర్ నిధి. మీరు చూడాలని ఎదురు చూస్తున్న ముద్దుల రాజకుమారి తనే.